ప్రజలందరూ పూర్తి స్థాయిలో చూడాల్సిన వీడియో. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. రైతు బంధు గురించి ఇక వేరే పత్రికలు, నిజమైన పత్రికలు ఒక్కొక్క తీరు రాస్తూ ఉంటాయి. నమస్తే తెలంగాణ కావచ్చు, తెలంగాణ దినపత్రిక కావచ్చు, ఇవి రైతు బంధు ఇంకా పడలేదు, రాలేదు అనే, ఇంకెప్పుడు రైతు బంధు ఇస్తావు, కొడంగల్కి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు తరలించడం వచ్చు, కానీ రైతు బంధు కోసం ₹1 కేటాయించడం రాదా రేవంత్ రెడ్డి అని ఆ దినపత్రికలు రాస్తే, మరి ఈ V6 వెలుగు, ఈ వివేక్ రాయించిన రాతలు ఎట్లా ఉంటాయంటే, ఈ లత్కో రాతలను ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. రాళ్లకో రప్పలకో మళ్ళించిన రైతు బంధట. మరి ఆ ముచ్చట్టు చూద్దాం, ఒకసారి చూసిన తర్వాత మాట్లాడుకుందాం. రాళ్ల రప్పలకు రైతు బంధు 22,000 కోట్ల రూపాయలు. వాళ్ళు రాళ్ల రప్పలకైనా 22,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండేమో, కానీ మీరు ఇప్పటిదాకా ఆ 3 ఎకరాలు తప్ప 4 ఎకరానికి 5 ఎకరానికి పూర్తి స్థాయిలో రైతు బంధు ఇప్పటిదాకా అందలేదు. కానీ మీకు మాత్రం కొడంగల్ డెవలప్మెంట్ చేయడానికి అయితే 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి, పెద్ద ఎత్తున హెలికాప్టర్లు వేసుకొని పోవడానికి అయితే బాగా బడ్జెట్లు ఉంటాయి రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే. మరి ఈ పేపర్ అట్లా రాసిందా? అట్లా రాయదు. రాళ్ల రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు. 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాకం. పడావు పడ్డ భూములు, గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం. పంటల సాగు రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగవతము. ఇకపై సాగు భూములకే ఇవ్వాలనే సర్కారు నిర్ణయం. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు. ఈ కసరత్తు ఎన్ని నెలల నుంచి జరుగుతుంది? ఇంకో 10 రోజులైతే 3 నెలలు అవుతుంది ఈ కసరత్తులు. ఇంకా రైతు బంధు పూర్తి స్థాయిలో రైతులకు ఇప్పటిదాకా అందలేదు. మరి ఎన్ని బలిదానాలు అయ్యాయా? 14 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకొకరు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే అది కానరావడం లేదు. గత ప్రభుత్వం చేసిన లత్కోర్ పనులు బయటకు పడుతుంది, కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ పత్రిక ఎందుకు రాయడం లేదు? ఈ V6 వెలుగు ఎందుకు రాయడం లేదు? ఈ V6 వెలుగుకు అది ఎందుకు చేతన కావడం లేదు? మరి రైతు బంధు 22,000 కోట్ల రూపాయల కంచర్ల భూములకు రాళ్ళు రప్పలకు వేసిండని చెప్పాడు. మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారు? మీరే వచ్చి ఏం చేస్తున్నారు అన్నట్టు మీరు కూడా భూములు నొక్కేస్తున్నారు. అటు కేసీఆర్ ఏమైనా సొక్కమా, ఇటు మీరేమైనా సొక్కమా? ఇద్దరే. మరి ఇప్పుడు ఈ నీ పాలన ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వడానికైతే ప్రయత్నం చేయ రేవంత్ రెడ్డి. ఇవ్వకుంటే మానే రాజీనామా చేయి. ప్రజలు వేరే వాళ్ళని ఎన్నుకుంటారు, వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. సాగులో లేని వేలాది ఎకరాలు రైతు బంధు ఇచ్చినట్టుగా తేలింది. పడావుబడ్డ భూములు, రాళ్ళు రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించారు. ఇలా సాగులో లేని భూములకు గత 5 ఏళ్లు ఏకంగా ₹22,606 కోట్లు అందినట్టు ప్రభుత్వం పరిశీలనలో తేలింది. రైతు బంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మరి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన అవినీతి పైన మీరు ఏదైనా ఉక్కుపాదం మోపుతారంటే అది మోపరు. ఎందుకంటే అది నిజం కాదు, ఈ రాతలన్నీ నిజం కాదు. కాబట్టే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలల నుంచి ఏం చేసినా కూడా వారిపైన ఎటువంటి అధికారులు పంపి ఎటువంటి రైడింగ్ జరిపిస్తలేరు. వారిని జైలు పాలు చేస్తా అని చెప్పి ఇప్పుడు దాకా జైలు పాలు కదా, ఆ ముచ్చట లేకుండా పోయింది. ఏమనంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాం. ఆ శ్వేతపత్రాలు ఈ ముమ్మాటికి వాస్తవానికి కరెక్ట్ కాదు, అన్ని దొంగ శ్వేతపత్రాలు, వాళ్ళు తయారు చేసుకున్న శ్వేతపత్రాలు. మరి ఈ 22,000 కోట్ల రూపాయలు రాళ్ల రప్పలకు రైతు బంధు అందించారని చెప్పిన ఈ సర్కారు, మరి ఈ ప్రభుత్వం ఈ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రైతు బంధుకి ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు శాతన కావడం లేదు? మరి 5,000 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి తరలించడానికైతే, కొడంగల్కి తరలించడానికైతే బడ్జెట్ ఉంటుంది, కానీ రైతు బంధు రైతులకు అందించడానికి మాత్రం బడ్జెట్ ఉండదు. 3 ఎకరాల దాకా ఇస్తావు, 5 ఎకరాల దాకా 2 ఎకరాలు కాస్త ఆపేస్తావు. గిదాని పరిపాలన, గిదాను రైతులకు చేయాల్సిన న్యాయము. తెలంగాణ ప్రజలకి ఇది ఒకటి అర్థం కావాలి. ఈ V6 వెలుగు ఎట్లా రాస్తుందంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో చెడు అభిప్రాయాన్ని, అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని మాట్లాడకుండా గత ప్రభుత్వం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం చేసిన తప్పులు అయితే ఉన్నాయో అక్కడ తప్పు లేకుండా తప్పు అని చూపెట్టడంలో మొదటి స్థాయిలో నిలుస్తుంది ఈ V6 రేవంత్ రెడ్డి. ఈ వీళ్ళిద్దరి దగ్గాపూర్లో ఏకదం నడుస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రచారము.